Hi friends, today we are going to discuss how to install SQL Server in our local machine, right? So the installation procedure we will follow and what are the required options we need to be selected also we'll discuss. Okay, let's start. So I am opening open in Chrome browser open cheyandi, any browser you can the browser. So here in the link lo మీరు SQL server అని type చేయండి, right? SQL server and type చేయగానే see the first link will be always the initial point. So ఇక్కడ SQL server download అని వచ్చింది చూసారా, and these are the individual components links ఉంటాయి మనకి. So first of all ఏంటంటే నార్మల్ కామన్ ప్రాసెస్లో వెళ్దాం. క్లిక్ ఆన్ SQL server downloads, right? SQL server means structured query language. So SQL server అని ఓపెన్ చేయగానే డౌన్లోడ్ అని క్లిక్ చేయగానే సో ఇట్ ఈస్ గోయింగ్ టు microsoft.com. సో microsoft.com ఈజ్ అఫీషియల్ మైక్రోసాఫ్ట్ వాళ్ళది. So here you can download SQL server and other softwares also you can download using the key name, based on the key name, right? So ఇప్పుడు మనం Microsoft SQL server ఓపెన్ చేయగానే SQL server download ఓపెన్ చేయగానే you can see this is the page, right? ఈ పేజ్లో ఏముంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి ట్రై SQL server 2019 అని ఉంది. సో యూ కెన్ డౌన్లోడ్ 2019 వర్షన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కరెంట్ SQL server 2019 వర్షన్ ప్రజెంట్ మార్కెట్లో నడుస్తుంది. ఓకే, సో ఇక్కడ సో ఆన్ ద స్క్రీన్ వాట్ ఈస్ షోయింగ్ ట్రై SQL server ఆన్ ప్రిమిసెస్ ఆర్ ఇన్ ద క్లౌడ్. సో ఇప్పుడు మనకు లేటెస్ట్ టెక్నాలజీలో ఏంటి అంటే SQL server అనేది ఆన్ ప్రిమిసెస్ మీన్స్ ఇన్ యువర్ ల్యాప్టాప్ ఆర్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్. ఓకే, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి సంబంధించింది ఆన్ ప్రిమిసెస్, ఒక ప్రిమిసెస్లో మనం చేసుకోవచ్చు. ఆన్ క్లౌడ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ క్లౌడ్ అనేది ఒక ఆన్ ఇట్స్ ఎన్విరాన్మెంట్. సో క్లౌడ్ ద్వారా కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లౌడ్ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ మైక్రోసాఫ్ట్ ఇంట్రడ్యూస్డ్ క్లౌడ్ ప్లాట్ఫామ్ అండ్ ఆల్సో AWS అంటే అమెజాన్ విండోస్ సర్వీసెస్ కానీ ఇలా రకరకాల కంపెనీస్ కూడా క్లౌడ్ ప్లాట్ఫామ్ని ఇంట్రడ్యూస్ చేశాయి. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ క్లౌడ్ ప్లాట్ఫామ్ అనేది విల్ డిస్కస్ లాటర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ సి. సో మనము SQL server అనేది యూ కెన్ ఇన్స్టాల్ SQL server ఆన్ అజూర్లో ఇన్స్టాల్ చేయొచ్చు, ఇక్కడ క్లౌడ్ ప్లాట్ఫామ్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఆర్ ఆన్ ప్రిమిసెస్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సి హియర్ గెట్ స్టార్టెడ్ అన్ SQL server అని ఉంది, ఇక్కడ డౌన్లోడ్ ఫ్రీ ట్రయల్ అని ఉంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మనం ఇన్స్టాల్ చేసింది ఏంటి అంటే ఇట్ హ్యాస్ 190 days ట్రయల్ పీరియడ్ ఉంటుంది అనమాట. 180 days మాత్రమే ఉంటుంది అండ్ దీస్ ఆర్ ద పెయిడ్ వర్షన్స్ అనమాట. 180 days అయిన తర్వాత యూ హ్యావ్ టు బై ద అప్లికేషన్ని, ఆ సాఫ్ట్వేర్ని నువ్వు పర్చేజ్ చేయాలి. బట్ బీయింగ్ ఏ డెవలపర్స్ యాక్చువల్లీ వీ డోంట్ రిక్వైర్ టు బై ద అప్లికేషన్ అండ్ ట్రయల్ పీరియడ్ మనకు అవసరం లేదు. సో మీరు ఇక్కడ కొద్దిగా డౌన్కి వచ్చారనుకోండి, కొద్దిగా స్క్రాల్ డౌన్ చేయండి. హియర్ ఆల్సో డౌన్లోడ్ ఫ్రీ స్పెషలైజ్డ్ ఎడిషన్స్, అంటే కొన్ని స్పెషలైజ్డ్ ఎడిషన్స్ కూడా ఉంటాయి అన్నమాట. కొన్ని స్పెషలైజ్డ్ ఎడిషన్లో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలపర్ ఎడిషన్ అని ఒకటి ఉంటుంది అండ్ ఎక్స్ప్రెస్ ఎడిషన్ అని ఉంటుంది. సో డెవలపర్ ఎడిషన్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ డెవలపర్ పర్పస్ కోసం వాళ్ళు మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఒక వర్షన్ రిలీజ్ చేస్తారన్నమాట. ప్రతి దాంట్లో కంపల్సరీ డెవలపర్ వర్షన్ ఉంటుంది. ఎందుకంటే దాన్ని ఏ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెవలప్మెంట్ పర్స్పెక్టివ్లో చూస్తే యూ హ్యావ్ టు ఒక డెవలపర్గా మనం నేర్చుకోవాలి అన్నా, దాని మీద ఏమన్నా కొత్తగా ఇన్నోవేషన్గా క్రియేట్ చేయాలి అన్నా, ఇన్ దట్ కేస్ యాక్చువల్లీ ఒక యూజర్కి కావాల్సి ఉంటుంది అండ్ ఇట్ ఈస్ నాట్ ఏ కమర్షియల్ బేస్డ్. సో ఇన్ దట్ కేస్ అంటే ట్రైనింగ్ పర్పస్, ట్యూటోరియల్ పర్పస్ కోసం ఏంటంటే డెవలపర్ ఎడిషన్ ఇస్తారు. దీంట్లో ఏంటంటే అన్ని ఫీచర్స్ ఉంటాయి, అంటే ఆల్ ద ఫీచర్స్ ఉంటాయి అన్నమాట. సో యూ కెన్ డౌన్లోడ్ ఫ్రమ్ ద డెవలపర్ వర్షన్ అండ్ ఇట్ హ్యాస్ ఆల్ ద ఫీచర్ అండ్ ఆల్సో ఎక్స్ప్రెస్ వర్షన్ అని ఉంటుంది. ఎక్స్ప్రెషన్ కూడా ఇట్ ఈస్ అ ఫ్రీ ఎడిషన్. సో ఇది డెవలప్మెంట్ ఆర్ ప్రొడక్షన్ పర్పస్ వస్తాం, బట్ ప్రొడక్షన్ అండ్ కమర్షియల్ పర్పస్ వచ్చేసరికి ఇట్ రిక్వైర్డ్ టు టేక్ లైసెన్స్. ఓకే, సో అండ్ ప్రీవియస్లో ఇట్ ఈస్ ఏ డిపెండెంట్ SQL server డిపెండెంట్ లాంగ్వేజ్ అంటాం. సో ఇప్పుడు ప్రజెంట్ SQL server 2019 వచ్చింది. It can work on Windows, Linux, Docker or any other platforms. So
So first of all, what we will do, we will develop, we will ఇక్కడికి రండి అండ్ డెవలపర్ ఎడిషన్లో యూ కెన్ క్లిక్ ఆన్ ద డౌన్లోడ్ నౌ అనే బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ బటన్ క్లిక్ చేయగానే సి ఇక్కడ బాటంలో చూసారనుకోండి ద అప్లికేషన్ ఇక్కడ మనకి ఇన్స్టాల్ అయిపోయింది. సో దానికి సంబంధించిన సెటప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో ఇక్కడ మీరు క్లిక్ చేసి షో ఇన్ ఫోల్డర్ అని కొట్టగానే సో ఇది ఈజ్ సెటప్ అనమాట, సెటప్ ఫైల్. సో సెటప్ ఫైల్ మనకు డౌన్లోడ్ అవుతుంది. సో దీని మీద మనం ఏం చేస్తాము అంటే you can double click on it. Okay, whenever you click on double click, it will give a pop-up and it will ask to make sure you want to add device. Okay, yes అని కొట్టండి. కొట్టగానే సి ఇట్ స్టార్టెడ్ డెవలపర్ ఎడిషన్ అనే స్టార్టర్ నడుస్తుంది. సో దీంట్లో కూడా మనకు ఆప్షన్స్ ఉంటాయి. సెలెక్ట్ బేసిక్ ఇన్స్టాలేషన్ అండ్ కస్టమ్ ఇన్స్టాలేషన్ అండ్ డౌన్లోడ్ మీడియా అని ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నామంటే బేసిక్ ఇన్స్టాలేషన్ తీసుకుందాం. బేసిక్ ఇన్స్టాలేషన్లో బై డిఫాల్ట్ ఒక రియల్ టైమ్ డెవలపర్స్కి వాట్ ఎవర్ ద రిక్వైర్డ్ అండ్ ఆల్ విల్ బి ఇన్స్టాల్డ్. సో బేసిక్ ఇన్స్టాలేషన్లో తీసుకుని ఇక్కడ ఒక అగ్రిమెంట్ ఉంటుంది, యాక్సెప్ట్ అని కొట్టండి. అండ్ ఆఫ్టర్ దాట్ ఇట్ విల్ టేక్ ద లొకేషన్ సి ప్రోగ్రామా డి ప్రోగ్రామా. సో యూ కెన్ స్పెసిఫై ద లొకేషన్ ఎనీవేర్ బట్ ఐఎమ్ కీపింగ్ యాజ్ ఇస్ అండ్ నెక్స్ట్ ఇన్స్టాల్ అని కొట్టాను. సి డెవలపర్ ఎడిషన్ అనేది మనకు ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయింది. ఓకే, డెవలపర్ ఎడిషన్లో ఏంటంటే ఆల్రెడీ వాట్ ఎవర్ ద రిక్వైర్డ్ టూల్స్ ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు ఇన్స్టాల్ అదర్ స్పెసిఫిక్ టూల్స్ మీకు కావాలి అంటే యూ గో ఫర్ కస్టమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని దెన్ యూ కెన్ సెలెక్ట్ రిక్వైర్డ్ టూల్స్, వాట్ ఎవర్ ద టూల్స్ యూ రిక్వైర్డ్ యూ కెన్ సెలెక్ట్ దోస్ టూల్స్ అండ్ ఇట్ క్యాన్ బి డౌన్లోడెడ్. Still it's taking to, yeah, it is acquiring and it has around 14 16 423 MB. So the download process will take a little time, so be patient and don't click cancel or pause or anything. It will stop the process. So now SQL Server 2000 is available for Linux, blah blah blah, to obtain. Okay, let's clear. Wait for some more time.
So the installation process is almost about to complete. Okay, I mean to say it was downloaded successfully. Developer edition, it's downloaded from internet successfully on local. Now it is trying to installing the SQL server on your local machine. So it is trying to extracting the setup and downloading each and individual component on your machine. Right, now the installation process has successfully done, and here MS SQL 0 instance name. Okay, this is the instance name, MS SQL Server 01, and this one is the connection string. Okay, and it and administrator part, this is where it is stored, and the futures, and as well as the version. So now what we have to do, click on install SSMS. So we also need SSMS. Actually SQL Server means only it will install the database, what backend databases only it will install. So you can't able to see the for example, if you connect now means, so it will connect, only it will establish the connection, but you can't able to see the database. So for that purpose, it is a backend means you can't able to see the database as of now. So if you want to connect and if you want to see on that case, so now actually it is a download SQL Server Management Studio. It is a component. It is nothing but it is a simple client side front end tool, which can be, it is a graphical user interface, means it's like one application. Using that we can directly connect to the SQL Server. So let's first of all we need to install SSMS. Okay, it is nothing but SQL Server Management Studio. Okay, click on the SSMS. So SSMS means it will take it is also take the time to download. So it's a small size file, and it will install the graphical user interfaces to interact the database, and also it has a provision to write the queries, and it has environment where you can, it has an environment along with editors where you can write the queries and you can implement the scripts under the environment, under an environment. So go ahead, it is SSMS is now downloading.
So SSMS means SQL Server Management Studio. It's a studio. Mean to say it is a application where you can do graphical operations in the graphical way of operations. Let's see, you understand. Once it is installed, we will open, you can understand. So every Visual Studio actually it has a multiple instances. Instances is nothing but it is a environment where we can do the operations. So if you contact to the any database or something, all the databases and relevant objects will be under the MS SQL Server instance. So by default one instance will be there. So it may be anything. It is the server name, the instance name is like a server name, like MS SQL Server 01. Okay. Then come to here. It is seems it is downloaded, and go to show in folder. See, SSMS is downloaded. Just double click on it, and again it will start downloading. See, it will ask the location and click on install button. So Microsoft SQL Server Management Studio is going to be installed in our machine right now. It is Visual Studio 2017 isolated shell for SSMS. So now we are, the studio is 2017 and database is backend database is 2019. So what is the differences 17 and 19? These are the versions. Like the SQL Server was introduced in longer back. So where first 7, 6, like 2000, 2012, 13, 14, like this databases were like gradually improved the scalability, functionality and maintenance purpose and all of things. So it was increased. So every year ఏదో ఒక ఇయర్ మాత్రం చేంజ్ అవుతున్నప్పుడల్లా there are new features will be going to added. So it is for easy purpose, and also the execution is very fast compared to the older. So right, now we have installed SQL Server and as well as SQL Server Management Studio. Let's close it. Okay, now close this as well. Yes. So once you got installed, right, go to in start. Here you type SSMS. See, SSMS means Microsoft SQL Server Management Studio is there. It is 18 version. Click on this. So now SQL Studio Management Studio is opening. See the logo and 2020 Microsoft. All right, so is it right? 18.6 version. The Studio version is 18.16. The first time actually it is take a little time. Later then it will open very fast quickly. So on the first time it will set up all the internal environments or something, mappings or everything it will be. So due to that it will take some little time. No worries. Wow. Now it's, so we installed it. So what is the server name? The server name is nothing but it is my machine name, and what is the server type is called database name. You have to select, and server name is machine name, and this is Windows authentication. We will discuss later what are these. Okay, just simply click on connect. Wow, now we landed to SQL Server. So this is the studio,
and here desktop SQL Studio, expand little. See, the studio got installed. Open database. See, these are the database is already here, which was created by me earlier back. So this is the SQL server. So this is the server, and go to here, you can see the property. Under property, this is the server name. The server name we have, and all the details we'll discuss later on this. So here we have, we can click refresh. So all the data, these are the system databases we have. So system data means the all the system related databases, means we depend on this master, model and MSDB, depend on these databases only the main engine databases is going to run. So these are the system related, so we should not touch these databases. Okay, otherwise it will crack the application. See, the connection is run. For example, what is generally, see, this is employee database. We have an employee database, and we under the employee database, these are the functionalities. So we were creating tables, views, synonyms and store procedure like that. Okay, and we will discuss later one by one. So if you run this graphical, means you can click on rows. See, so this is called as a query. So you are writing a query, simple query, select top so and so. So these are the data is already existing. So I ran this query and on against the table. So the relevant data is, we got the relevant data, right? Anyway, congratulations. Now you are able to create your SQL server. You installed the SQL server, and now you are able to create the databases, tables and so on. So further, okay, we'll work on the each individual functionality on it. Okay, have a great day.